మనిషి ఎప్పుడు ఖాళీగా ఉండకూడదు. ఉంటే పనికిరాని ఆలోచనలు వచ్చి అజ్ఞానిగా మారిపోతారు. కష్టాల్లో ఏ దారి కనిపించదు. అలాంటప్పుడు ధైర్యంతో వేసే అడుగు కొత్త మార్గాలను చూపెడుతుంది. ఈ 3 లక్షణాలను విడిచిపెట్టకండి. ఉన్నదానికంటే ఎక్కువ ఖర్చు పెట్టడం, ఇతరులతో గొడవ పడటం, అనాలోచితంగా పనులు చేయటం. స్వార్థంతో నిండిపోయిన ఈ సమాజంలో బ్రతకాలంటే కావాల్సింది రెండే రెండు. 1 డబ్బు, 2 నటించటం. నా వల్ల కాదు అన్న ఆలోచన మనసులోంచి తొలగించటమే విజయానికి తొలి అడుగు. అవసరమైన చోట తగ్గితే మనిషి ప్రాధాన్యత పెరుగుతుంది. అన్ని చోట్ల తగ్గితే విలువ లేకుండా పోతుంది. జీవితంలో ఎప్పుడూ కూడా నటించవద్దు. నువ్వు ఎలా ఉన్నావో అలాగే ఉండు. ఎవరినో మెప్పించడానికి ప్రయత్నం చేయకు. ఒక్కసారి జీవితంలో నటించడం అలవాటైతే జీవితాంతం నటించవలసి వస్తుంది. దూరదృష్టితో ఆలోచించే ప్రతి వ్యక్తి తప్పకుండా అపార్థం చేసుకోబడతాడు. జీవితంలో నిన్ను నువ్వు అభివృద్ధి చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఖాళీ లేకుండా ఉంటే నీకు ఇతరులను విమర్శించే సమయం ఉండదు. కొత్త దారిలో ప్రయాణించడానికి ఎప్పుడు వెనకాడొద్దు. ఒక్కోసారి ఒంటరి ప్రయాణమే గమ్యానికి త్వరగా చేరుస్తుంది. నీ పరిస్థితి ఎంత కష్టంగా ఉన్నా ఎదుర్కో. అంతే తప్ప అనుకున్నది సాధించాలనే నమ్మకాన్ని మాత్రం వదులుకోకు. ప్రపంచంలో ఏదైనా చౌకగా దొరకొచ్చు, కానీ మనశ్శాంతి, ఆనందం మాత్రం వెలకట్టలేనివి. ప్రతి పని పరిగెత్తి చేయనవసరం లేదు. జీవితంలో పరుగును ఆపి నిదానం అలవాటు చేసుకోండి. పరిగెత్తే కుందేలు బ్రతికేది 10 సంవత్సరాలే. నిదానంగా సాగే తాబేలు ఆయుషు 100 ఏళ్ళు. మంచి ఆలోచనలు, మంచి ఆరోగ్యం, మంచి నడవడిక అనేవి మనిషికి గొప్ప వరాలు. నడుస్తున్న కాళ్ళు మనకెన్నో పాఠాలు నేర్పిస్తాయి. ముందున్న కాలికి తాను ముందున్నానని గర్వం లేదు. తాను వెనకబడ్డానని వెనకున్న కాలికి అవమానం లేదు. ఈ రెండిటికి తెలుసు వాటి స్థానం శాశ్వతం కాదని, క్షణాల్లో మారుతుందని. మీ జీవితం కూడా అంతే. మీకన్నా ముందున్న వాళ్ళని చూసి ఈర్ష్యపడటం, మీకన్నా వెనకున్న వారిని చూసి గర్వపడటం రెండూ ప్రమాదమే. నీలో నువ్వు ప్రశాంతంగా ఉండకపోతే మరెక్కడ దాన్ని పొందలేవు. దూరం అవ్వటానికి తగాదులే కారణం కానవసరం లేదు. అవసరమైన సందర్భాల్లో పలకరింపులు లేకపోయినా చాలు. టాలెంట్ ఉన్నవారు ఓడిపోవచ్చు, తెలివైన వారు ఓడిపోవచ్చు, కానీ గెలుపు కోసం రగిలిపోయే వారిని ఏదీ ఆపలేదు. నీ ఆహాన్ని వీడినప్పుడే నీ చుట్టూ ఉన్న ప్రపంచం ఏంటనేది నీకు అర్థమవుతుంది. కష్టపడకుండా కేవలం అదృష్టంపైనే ఆధారపడితే ఎన్ని జన్మలెత్తినా విజయం పొందలేవు. సముద్రం మీద వచ్చే అలలాగా కాకుండా సముద్రం అంత లోతుగా ఆలోచించు. విజయం తప్పక వరిస్తుంది. సమస్య ఎక్కడ ఉందో పరిష్కారం అక్కడే వెతకాలి. అంతేగాని సమస్యను మీలో ఉంచుకొని పరిష్కారం ఊరవతలు వెతికితే ప్రయోజనం లేదు. జీవితంలో మనిషి ఓడిపోయేది తనకెదురయ్యే సమస్యల వల్ల కాదు, తనలోని బలహీనతల వల్ల. ఈ ప్రపంచంలో సమస్యలు లేని మనిషి అనేవారు ఉండరు. అలాగే పరిష్కారం లేని సమస్య ఉండదు. జీవితంలో అద్భుతాలు సృష్టించాలంటే కొన్నిసార్లు అవమానాలకు తలవంచాలి. సహనం కోల్పోకు. సమయం పడుతుందంతే. సమరం గెలిచే రోజు ఒకటి వస్తుంది. నిన్ను మోసం చేసేవాళ్ళు గొప్పవాళ్ళై ఉండొచ్చు, కానీ మనిషి నమ్మకాన్ని కోల్పోయినా ఎవరైనా పేదవారే. ఎంత బలమైన దెబ్బ తగిలిందని కాదు, నువ్వెంత బలంగా తిరిగి కోలుకున్నావు అన్నదే ముఖ్యం. కాలమే మనసుకి గొప్ప వైద్యుడు. అది వేసే మందు ఎలాంటి సమస్యనైనా పరిష్కరిస్తుంది. జీవితంలో ఎదగాలంటే చెవిటి కప్పలా ఎవరి మాటలు పట్టించుకోకుండా తన పని తాను చేసుకోవాలి. దూరం చేయాల్సింది పొరపాటుని, మనిషిని కాదు. ఎవరూ పట్టించుకోవటం లేదని బాధపడటం కన్నా ఎవరూ లేరనుకుంటేనే మనసు తేలిగ్గా ఉంటుంది. గొడవల వల్ల దూరమైన వాళ్ళు చాలామంది ఉన్నారు. గొడవ పడటం గొప్ప కాదు. ఎన్ని గొడవలు వచ్చినా పట్టుకున్న చేయిని వదలకుండా అలాగే ఉండటం గొప్ప. మంచితనం కూడా మెడిసిన్ లాంటిది. డోస్ ఎక్కువైతే మీకే ప్రమాదం. వెతుక్కుంటూ వెళ్లకు, అవమానపడతావు. ఎదురు చూస్తూ ఉండకు, మోసపోతావు. నిన్ను మాత్రమే నువ్వు నమ్ముకో. ఇది నటన ప్రపంచం. మీ లైఫ్లో కేవీ చెప్పిరావు, కానీ వచ్చింది ఏదైనా ఏదో ఒకటి నేర్పించి వెళ్తుంది. తమ సమస్యల్ని మీతో పంచుకునే వారిని చిన్న చూపు చూడకు. నీకు చెప్పారంటే వాళ్ళు అసమర్థులని కాదు, నీ మీద ఉన్న నమ్మకం అని తెలుసుకోవాలి. ఒక వ్యక్తితో ప్రేమతోనైనా ఉండు,
లేదా నమ్మకంగానైనా ఉండు. ఎందుకంటే ప్రేమ క్షమించటం నేర్పుతుంది. నమ్మకం నీకోసం ఏమైనా చేసేటట్లుగా చేస్తుంది. నీకు బాగా దగ్గర వారెవరంటే నువ్వెవరిని కలిసినప్పుడు ఆనందం కలుగుతుందో వారు కాదు, ఎవరిని కోల్పోయినప్పుడు బాధ కలుగుతుందో వారే అసలైన దగ్గరవారు. జీవితం సమయం మనిషికి గొప్ప గురువులు. సమయాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలో జీవితం చెబుతుంది. జీవితం ఎంత విలువైందో సమయం చెబుతుంది. కోరికలు అనేవి ప్రయాణంలో తీసుకెళ్లే వస్తువులు వంటివి. ఎక్కువయ్యే కొలది బ్రతుకు ప్రయాణం భారమై ముందుకు సాగదు. మెరిసేదంతా బంగారం కాదు, మంచిగా మాట్లాడే వాళ్ళంతా మీ వాళ్ళు కాదు. సింహం వెనుక ఎన్ని కుక్కలు మురిగినా సింహం విలువ తగ్గిపోదు. అలాగే మీ వెనుక ఎంతమంది ఎన్ని చెప్పుకున్నా మీ విలువ తగ్గదు. జీవితంలో పరిచయం అయ్యేవారంతా మీకేమీ నేర్పించరు, మీరు నేర్చుకుంటే తప్ప. అలాగే పరిస్థితులు ఏవైనా మిమ్మల్ని మార్చవు, మీరు మారితే తప్ప. నాన్నని చూసి నేర్చుకోవచ్చు, కష్టపడకుండా ఏదీ రాదని. అమ్మని చూసి నేర్చుకోవచ్చు, ఓర్పు లేకుండా బ్రతకలేమని. చెల్లిని చూసి నేర్చుకోవచ్చు, ఇంట్లో ఒక కళ అమ్మాయి రూపంలో ఉందని. తమ్ముడిని చూసి నేర్చుకోవచ్చు, అల్లరి కూడా అందంగా ఉంటుందని. అన్న అక్కను చూసి గర్వపడవచ్చు, కష్టం నిన్ను పలకరించదని. జీవితాన్ని చదివే ముందు కుటుంబాన్ని చదవండి. నిన్ను వద్దనుకున్న బంధాల ముందు జాలిగా నిలబడకు. నీ విలువ తెలియని మనుషుల కోసం పరితపించకు. నీ వ్యక్తిత్వాన్ని ఎప్పటికీ వదులుకోకు. జీవితంలో ఒకటి గుర్తుపెట్టుకోవాలి, కాటు వేసే పామునైనా నమ్మొచ్చేమో కానీ ఊసరి వెళ్ళేలా రంగులు మార్చే మనుషులను మాత్రం నమ్మకు. ఈ లోకంలో మంచి అనేది మంచు లాంటిది, రోజు రోజుకు కరిగిపోతుంది. చెడు అనేది చెత్త లాంటిది, రోజు రోజుకు పెరుగుతుంది. మంచివాళ్ళు ఎప్పుడూ ఇంకొకరిని చెడ్డవాళ్ళని చెప్పరు. చెడ్డవాళ్ళు ఎప్పటికీ ఇతరులలో మంచిని గుర్తించరు. మాట జారితే క్షమించవచ్చు, డబ్బు పోతే మళ్ళీ సంపాదించుకోవచ్చు. కానీ బంధం దూరమైతే తిరిగి మళ్ళీ దగ్గరవ్వడం చాలా కష్టం. మాట డబ్బు కన్నా బంధమే విలువైనది. ఒక నిజం ఈరోజు నిన్ను బాధ పెట్టొచ్చు కానీ జీవితంలో బాధపడనివ్వదు. కానీ అబద్ధం ఇవాళ సంతోషపెట్టినా అది బయటపడినప్పటి నుంచి రోజూ బాధపడాల్సి వస్తుంది. తోడుగా ఉండగలిగితేనే ప్రేమించాలి తప్ప అవసరం కోసమో ఆనందం కోసమో ప్రేమించకూడదు. ప్రేమిస్తే జీవితాన్ని ఇవ్వాలి కానీ జ్ఞాపకాలను కాదు. బాగా సంతోషం వచ్చినా బాధ వచ్చినా కళ్ళ వెంట నీళ్లు రావటం సహజం. కాకపోతే సంతోషంలో వచ్చే కన్నీరు వెంటనే ఆగిపోతాయి. బాధలో వచ్చేవి మనసులో భారం దిగే వరకు వస్తాయి. ఏ గొడవలోనైనా తప్పు ఒక్కరిదే ఉండదు, రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు అనే విషయం మరిచి ఎదుటి వ్యక్తిని మాత్రమే పాయింట్అవుట్ చేసి మాట్లాడటం కరెక్ట్ కాదు. మిమ్మల్ని చులకనగా చూసేవారి నుండి, పరిష్కారం లేని గొడవల నుండి, మీ విలువ తెలియని వారి నుండి, మీ మనసుని కష్టపెట్టే విషయాలకి ఎంత దూరంగా ఉండగలిగితే అంత ఆరోగ్యంగా ఉండగలరు. ఒక బంధం బాగుండాలంటే ఒకరి మాట ఒకరు గౌరవించుకోవాలి. కానీ ఇద్దరిలో ఏ ఒక్కరు నోరు జారినా ఆ బంధం చేజారిపోతుంది. బంధం బలపడాలన్నా బలహీనపడాలన్నా మాటలే కారణమవుతాయి. మాట కంటే బంధం బలమైనది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన స్నేహ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.